హలో మావా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ దిల్లుగాడు రిపోర్టింగ్ ఫ్రమ్ అమీన్పూర్ అద్దెకొంప. వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో మొత్తానికి వచ్చేసా మావా మరో కొత్త వీడియోతో. ఇక మొదలెడదాం. చాలా రోజుల నుంచి మా ఆవిడ చికెన్ పికిల్ కావాలంటున్నా, వర్క్ లోడ్ గట్టిగా ఉండడం వల్ల అంత టైం లేకుండే అప్పుడు చేయడానికి. మొత్తానికి ఇప్పుడు కుదిరింది, అందుకని రెడ్డి బ్రో చికెన్ సెంటర్ కి వచ్చేసి బోన్లెస్ చికెన్ ఒక 750 గ్రామ్స్ తీసుకున్నా. ఎందుకంటే ఆయిల్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి ఆటోమేటిక్ గా 300 గ్రామ్స్ తగ్గిపోద్ది. వాట్ విజన్, వాట్ థాట్. ఇంకింటికి వచ్చేసి చికెన్ ని నీట్ గా కడిగేసి కొంచెం పసుపు ఉప్పు వేసేసి ముక్కల్ని బాగా కలిసి మెలేసి కలిపేసి ఊపేసి ఆపేసి ఫైనల్ గా ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసా. ఇలా చికెన్ ఒక బొచ్చలో తీసుకొని కలుపుతా ఉండాలి. 750 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ చేయడానికి నాకు ఎంత ఖర్చు అయిందో నేను లాస్ట్ లో చెప్తాను, తప్పకుండా చూడండి ఎండ్ వరకు. అలా కొద్దిసేపు కలిపేసి మూత పెట్టి తీసిన తర్వాత ఇలా ఫుల్ వాటర్ వచ్చేస్తాయి. అవి మనం ఏం పోయలేదు, ఆల్రెడీ చికెన్ లోని వాటర్. ఇలా వాటర్ అంతా ఆవిరయ్యేంత వరకు కలుపుతా ఉండాలి. ఇలా ఒకసారి ముక్కని చెక్ చేయాలి. ఎందుకు ఊరికే ముక్కలో వాటర్ ఉందో లేదో చూడడానికి. ఒక 350 ml కోల్డ్ ప్రెస్డ్ గ్రౌండ్ నట్ ఆయిల్ యూజ్ చేసా, అది కూడా ఆర్గానిక్ ది. నెక్స్ట్ మనకు కావాల్సిన మసాలా కూడా ప్రిపేర్ చేసేసి వీటితో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా లెమన్ జ్యూస్ కూడా రెడీ చేసుకున్నాం. ఇలా చికెన్ ని ఆయిల్ లో బాగా ఫ్రై చేసేసి మరీ ఎక్కువ సేపు ఉంచితే ముక్క గట్టిగా అయిపోతుందని కొంచెం తొందరగానే తీసేసా. దీని తర్వాత అదే ఆయిల్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మొత్తం నీట్ గా ముందుగా మనం పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలు, కారము, మసాలాలు అన్ని మిక్స్ చేసేసి ఇలా కలిపేసేసా. పచ్చడి చల్లగా అయిన తర్వాత ఫైనల్ గా లెమన్ వాటర్ పోసేసి పక్కన పెట్టేసుకుని, నేనైతే ఏది పెద్ద కొలతలు పెట్టి తీసుకోలేదు, అన్ని తగినంత. ఫైనల్లీ మన చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. అయితే టోటల్ గా 750 గ్రామ్స్ కి నాకు ఎంత ఖర్చు అయిందో చెప్తా అన్నాను కదా, మొత్తం కలిపి మనకి 550 రూపీస్ అయిపోయింది. అది కూడా 70 to 80% ఆర్గానిక్ ఐటమ్స్. ఆన్లైన్ లో పచ్చళ్ళు అమ్మే అక్కలైతే 1500 2000కేమో హాఫ్ కేజీ అమ్ముతున్నట్టున్నారు. కరెక్ట్ గా నాకు తెలీదు, మీకెవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. మీకెవరికైనా పచ్చడి కావాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా నేను పంపిస్తా మీకోసం. అందరికి కాకపోయినా కొందరికైనా పంపిస్తా. చూస్తుంటే నోట్లో లాలాజలం లబలబల ఆడుతుంది కదా. ఇంతకి మన పచ్చడి ఎలా ఉందో చెప్పలేదు కదా. సూపర్ టేస్ట్ ఉందండి. ముక్క మాత్రం నవ్వులే కొద్ది టేస్ట్ ఉంది.